అదేవిధంగా అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎస్, ఇజ్రాయిల్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా 2 కీలకమైనటువంటి షెడ్యూల్స్, పార్లమెంటరీ పార్టీ సమావేశం, అదేవిధంగా జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభించారు. అసలు ఏంటి సూపర్ యాప్ యొక్క గొప్పతనం ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, మీకు ప్యానల్ ఉన్న నాయకులకి గుడ్ ఈవినింగ్. ఈరోజు మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలను ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్నటువంటి కేసుల గురించి, ఏ కష్టం వచ్చినా నేనున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కార్యకర్తలను ఎట్టి పరిస్థితులు విస్మరించే పరిస్థితి లేదు, దానికోసం 2.0 యాప్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రశ్నించే కార్యకర్తల మీద కానీ, ప్రశ్నించే వ్యక్తుల మీద కానీ విచక్షణారహితంగా ధర్మము న్యాయము లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. మన వరకు వస్తే ఒకలాగునే, మీకైతే ఒకలాగునే న్యాయం జరుగుతుంది. మరి దీని మీద ప్రశ్నించే నాయకుడు లేకపోతే గనక వీళ్ళిష్టానుసారంగా 161 సీట్లు వచ్చినాయని, 21 పార్లమెంట్ సీట్లు వచ్చినాయని, మేమేమి చేసినా చెల్లుతుందని, మేమేం చేసినా అది చెందుతుంది అనే ఆలోచన విధానంతో ఈ కూటమి నాయకులు ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డే 1 నుంచి ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మీద, ప్రతి విషయం మీద, ప్రతి సబ్జెక్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినటువంటి సందర్భంలో వేలాది మంది ప్రజలు అక్కడికి హాజరవుతున్నారు, ఘన స్వాగతం పలుకుతున్నారు. దీని మీద మరింత ఇంకా పటిష్టంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్లమెంటరీ సమావేశంలో, మరి పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ఖచ్చితంగా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లాలి. పార్లమెంటు వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాక్షస పాలన గురించి, దౌర్జన్యాల గురించి, రావణ కాండ గురించి భారతదేశ వ్యాప్తంగా తెలియపరచాలని ఆలోచనతో ఉన్నారు. దానికి దశ నిర్మాణం చేశారు ఈరోజు. ఎస్, కృష్ణకాంత్ గారు, అక్కడ మారణకాండ, విధ్వంసం అనేటటువంటి వర్డ్స్